హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ప్రభుత్వం ఆగస్టు 15 సందర్భంగా అటు టీజీపీఎస్సి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి తీపి వార్తను తీసుకుని వచ్చారు అభ్యర్థులకి. కారణం ఏంటి అంటే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఒక క్లారిటీ అనేటువంటిది ప్రకటించడం జరిగిందండి. ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క వీడియోని చూస్తున్నారో అలాగే తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే దాని యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషను అలాగే వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా మీకు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను సరిగ్గా ఒక 4 నెలల క్రితం ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా ఒక డెమో వీడియో అనేటువంటిది, ఇంట్రడ్యూసింగ్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది, సుమారు ఒక 500 మంది వచ్చి ఆ కోర్సులో జాయిన్ అయ్యారు. అయితే మీరు మార్కెట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ పొల్యూషను, అంటే ఊరు పేరు లేనటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో చేసినటువంటి ఆ యొక్క వీడియో కారణంగా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేటువంటి నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి మంచిగా నడుస్తున్నటువంటి మీ ప్రిపరేషన్ని ఆప్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రకటించినటువంటిది నిన్న కూడా న్యూస్ పేపర్లో వచ్చింది చూడండి. అలాగే ఆగస్టు 15 రోజున మనకి టీజీపీఎస్సిలో చైర్మన్ గారు శ్రీ బుర్రా వెంకటేశం గారు ఫ్లాగ్ హోయిస్టింగ్ సందర్భంగా వాళ్ళు అక్కడ చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ న్యూస్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి న్యూస్ కానీ మీరు చూసినట్లయితే దేవాదాయ శాఖలో త్వరలోనే 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్కి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఎండోమెంట్ ఈఓ ఏదైతే ఉందో గ్రేడ్ 3 అవి 190, అంటే దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి మనకి 190 వేకెన్సీస్ అనేటువంటి విడుదల చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ మేజర్ అప్డేట్. ఆల్రెడీ ఎవరైతే మన దగ్గర 500 మంది స్టూడెంట్స్ ఈ కోర్స్ కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్. కారణం ఏంటంటే మీరు అందరికంటే ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూడాలి. కారణం ఏంటి అంటే మీరు ఇక్కడ చెప్పినటువంటిది కనుక చూస్తే కార్యాచరణ ప్రణాళిక ప్రకారము వచ్చే వారం నుంచి నోటిఫికేషన్లు వరుసగా ఇస్తాము అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ వీక్ ఇవి స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం అన్ని నోటిఫికేషన్స్, నాట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, నెక్స్ట్ వీక్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ చెప్పినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి వివరాలు కనుక చూసినట్లయితే నాట్ ఓన్లీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 9,500 వేకెన్సీస్ అనేటువంటివి ఇచ్చారు. అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా వేకెన్సీస్ అనేటువంటివి వస్తున్నాయండి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 వేకెన్సీస్, అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 300కు పైగా వేకెన్సీస్ అనేటువంటివి వస్తున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి డైట్ లెక్చరర్స్ అని చెప్పేసి అంటాం, వాటికి 100కు పైగా అధ్యాపక ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. వాటితో పాటు జూనియర్ లెక్చరర్స్ అలాగే డిగ్రీ లెక్చరర్స్ పోస్టులు అనేటువంటివి కూడా వస్తున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వస్తున్నాయి. పట్టణ పురపాలక శాఖ ఏదైతే ఉందో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ లో కూడా భారీగా వేకెన్సీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మనకి దాదాపు మ్యాక్సిమం వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి 190 వేకెన్సీస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ కూడా మీకు చెప్పాను గతంలో కూడా, మనకి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఫుల్ కోర్సు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటుంది. కేవలం 1,499 రూపాయలకి మీకు ఆఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి సుమారు 1700 వీడియోలు, మనం 1670 వీడియోలు అనేటువంటివి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి మనం రామాయణం కంప్లీట్ చేసాం, మహాభారతం కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. ఇలాగ మొత్తం 12 యూనిట్లకి సంబంధించి ఒక్కొక్క యూనిట్ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. డైలీ అప్లోడ్ మనం చేయడం అనేది చేస్తుంది. మీరైతే ఎప్పుడైతే
వీక్ అయ్యారో, ఈ యొక్క ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, మీరు చెప్పారు గతంలో వచ్చినటువంటి ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, ఇది నోటిఫికేషన్ ఇప్పట్లో రావట్లేదని ఎవరో స్ప్రెడ్ చేశారు, ఊరు పేరు లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మాటలన్నీ కూడా మీరు విని అనవసరంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్లో చేశారు. మీరు స్లో చేయకండి. మీకు ఎందుకంటే పేపర్ 2కి సంబంధించి నేను బుక్ రిలీజ్ చేశాను. పేపర్ 2కి సంబంధించి అందులో రామాయణం ఉంది, రామాయణం ఇవ్వడం జరిగింది, రామాయణం, మహాభారతం, అలాగే వాటితో పాటు మనకి పురాణాల గురించి, అలాగే వేద స్మృతుల గురించి, వాటి గురించి మొత్తం సిలబస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా డీటెయిల్గా మీకు 12 యూనిట్లు ఈ బుక్లో ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనకి సుమారు 150కి 90 ప్రశ్నలకు పైగా నేరుగా లైన్ టు లైన్ వచ్చినాయి. మిగిలిన ఈ బుక్ చదువుకున్నటువంటి వాళ్ళు మిగిలిన ఆన్సర్ చేయగలిగారండి. కేవలం ఈ బుక్ చదువుకుంటే చాలు, మీరు పేపర్ 2కి చాలా షార్ట్గా క్రిస్ప్గా ఇది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఈ బుక్ మిస్ కావద్దు. ఎవరైతే ఈ కోర్స్ కొనుగోలు చేస్తారో, 1499 రూపాయలు పెట్టి కోర్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఈ జిఎస్ పేపర్తో పాటు పేపర్ 2 అనేటువంటిది మీకు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్తో పాటు పేపర్ 2 బుక్ ఏదైతే ఉందో ఆ పేపర్ 2 బుక్ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. మొదట మేము ఏమనుకున్నామంటే మొదటి 500 మందికి మాత్రమే ఉచితంగా ఇవ్వాలని అనుకున్నాము. అయితే ఆల్రెడీ 500 స్టూడెంట్స్ అయిపోయారు మాకు. కానీ విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి కోరిక మేరకు ఈ ఆఫర్ అనేటువంటిది మొదటి 1000 మందికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆఫర్ అనేటువంటిది మరో 1000 మందికి మేము ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి మీరు ఎవరైతే ఈ బుక్ కొనుగోలు చేస్తారో వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. మీరు ఏంటంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి మీకు యాప్ ఉంటుందండి. ఇదిగోండి, ఇది మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఉన్నటువంటి కోర్సెస్లోకి వెళ్ళండి. ఆ కోర్సెస్లో మీకు ఎండోమెంట్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది, గెట్ దిస్ కోర్స్ అని ఉంటుంది. మీకు ఇది 1551 రూపాయల కంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. యాక్చువల్గా ఇది 1499. మీకు ఈ కాస్ట్కి అక్కడ గెట్ దిస్ కోర్స్ అని ఉంటుంది. అది ఆటోమేటిక్గా మీకు ఫోన్పేకి డైరెక్ట్ చేస్తుంది. ఈ బుక్ మీరు ఈ కోర్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక రిసీట్ అనేటువంటిది మీకు వస్తుంది. ఆ రిసీట్ కింద మీరు ఏం చేస్తారు, కంప్లీట్ అడ్రస్ పెట్టండి. మీరు వాట్సాప్లో పెట్టద్దు నాకు, మీరు అక్కడే యాప్ చాట్లో కంప్లీట్ అడ్రస్ అనేటువంటిది మీరు అక్కడ పోస్ట్ చేయండి. మీరు కంప్లీట్ అడ్రస్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ చాలా క్లారిటీగా ఇవ్వండి. నేను మీకు పంపిస్తాను. వితిన్ 1 వీక్ మీకు పంపిస్తానండి. గతంలో కొంచెం ఏంటంటే చాలా ఎక్కువ మంది ఒకేసారి పర్చేస్ చేయడం వలన కొంచెం సప్లై చైన్ అనేటువంటిది బాటిల్ నెక్ ఏర్పడి కొంచెం డిలే ఏర్పడింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది కరెక్ట్గా రావాలి అంటే వాట్సాప్లో అడ్రస్ పెట్టద్దు. మీరు పర్చేస్ చేసిన వెంటనే అక్కడ PDF కాపీ మీకు రిసీట్ వస్తుంది. మీరు ఈ పే చేసినటువంటి అమౌంట్కి రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ కిందే మీరు అడ్రస్ పెట్టండి. నేను అక్కడ మీకు అప్డేట్స్ అనేటువంటివి ఇస్తాను. మీరు ఎటువంటి ఫోన్ చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కోర్స్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి మీకు మధ్యలో డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. డౌట్ క్లారిఫికేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డౌట్ క్లారిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ అనేటువంటి క్లియర్ చేస్తాం. అలాగే ప్రత్యేకించి మళ్ళీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ మీరు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తాము. దాదాపు 1000 నుంచి 1500 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాము. ఇందులోంచే మీకు ప్రశ్నలు వచ్చే విధంగా ఎక్స్పర్ట్స్ చేత ఆ క్వశ్చన్స్ అనేటువంటివి డిజైన్ చేయడం జరిగిందండి. కాబట్టి మీకు బిడ్ బ్యాంక్ రిలీజ్ అవుతుంది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మీకోసం ఈ కోర్స్ లాంచ్ చేయడం ఎలాగన్నా సరే తెలంగాణలో
మన ఇండియన్ సొసైటీ పేపర్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ అయ్యిందో అదే విధంగా ఎండోమెంట్ కోర్స్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు ఆల్రెడీ సిడిపిఓ యుఓ ఉద్యోగాలకి నేను డిజైన్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది అత్యంత మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్స్గా మీకు మార్కెట్లో మీకు అది తెలుస్తుంది. అదేవిధంగా ఎండోమెంట్ కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ అనేటువంటిది ఆల్రెడీ సుమారు 1670 వీడియోలు అనేటువంటివి అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఆల్రెడీ ఒక 55 వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ అయిపోయినాయి. 70 వీడియోస్ అనేటువంటి 55 కాదు 70 వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ అయినవి. ఈ వీడియోస్ కాకుండా ఇంకా మీకు 100 and 250 వీడియోస్ అనేటువంటివి త్వరలోనే డైలీ బేసిస్ మీద అప్లోడ్ చేస్తాం. మేము కూడా ఈ అప్లోడ్ అనేటువంటి స్పీడప్ చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించండి. మీరు ఎండోమెంట్ కోర్సుకి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఇచ్చినటువంటి మెథడ్లో ప్రిపేర్ అవ్వండి. ఒకటి, ఈ కోర్సు మీరు పర్చేస్ చేయండి. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ రికార్డెడ్ కోర్సు పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత దీని యొక్క నోట్స్ అనేటువంటి తయారు చేసుకోండి. మీకు అన్లిమిటెడ్ వ్యూస్ అనేటువంటిది ఇచ్చాం. వ్యూస్ అనేటువంటి అన్లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి అన్లిమిటెడ్ వ్యూస్ ఇచ్చాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాస్ చేసుకుంటూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మూడోది ఏంటి అంటే హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో అండర్లైన్ చేసుకుంటూ మీరు ఏం చెయ్యాలి అంటే ఆ బుక్ని మీరు బాగా ప్రిపేర్ అయ్యి అందులో నోట్స్ తయారు చేయండి. ఇటు ఇవన్నీ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవడంతో పాటు మీ యొక్క నెంబర్లన్నీ కలిపి నేను ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. ఆ గ్రూప్లో మీకు డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక మ్యాగజైన్ మీకు పంపిస్తున్నాను. దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. న్యూస్ పేపర్ బాగా చదవండి. ఎప్పటి నుంచి కూడా మీరు ఇది నోట్స్ తయారు చేసుకుని ఆ నోట్స్ని కనీసం 3-4 సార్లు, ఈ పుస్తకాన్ని 2-3 సార్లు, ఈ కోర్సెస్ని అన్లిమిటెడ్ టైమ్స్ ప్రతి వీడియో చూడడం, జాగ్రత్తగా ప్రిపేర్ అవడం. నేను మీతో పాటు ప్రిపరేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటారు. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే మీరు మొత్తం పుస్తకాన్ని ఒకే రోజు చదవలసినటువంటి అవసరం లేదు. కొద్ది కొద్దిగా చదవండి. మీరు చూడండి, ఈ వాటర్ డ్రాప్ అనేటువంటిది ఇక్కడ ఈ రాయి మొత్తం పడితే ఈ రాయి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. అదే రాయి మీద మీరు కంటిన్యూస్గా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని మీద గనక ఈ వాటర్ డ్రాప్ గనక పడినట్లయితే కొన్ని రోజులకి ఈ రాక్ని చీలుస్తుంది. అదే మీరు జాగ్రఫీలో వికోషీకరణ అని చెప్పేసి చదువుకున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అంటే వేగంగా వచ్చేటువంటి ఒక నీటి బొట్టు పర్వతాన్ని కూడా చీలుస్తుంది, రాయిని కూడా చీలుస్తుంది. అదేవిధంగా మీరు డైలీ గనక ఇప్పటి నుంచి గనక ప్రిపేర్ అయినట్లయితే, ఇప్పటి నుంచి బాగా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా ఎండోమెంట్ ఉద్యోగం సాధిస్తారు. ఈసారి ఎలాగైనా సరే 190 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 190 వేకెన్సీస్లో 190కి 190 మంది నా పుస్తకం చదివినటువంటి వాళ్ళే ఉండాలి. అలాగే 100కు పైగా సెలెక్షన్స్ మా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఈ రికార్డెడ్ క్లాస్ కొనుక్కున్న వాళ్ళే ఉండాలి. ఆ విధంగా మేము టెస్ట్ సిరీస్ తయారు చేస్తున్నామో అదే విధంగా మెటీరియల్ తయారు చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మార్కెట్లో సిలబస్ మారిపోతుంది లేకపోతే ఇలా జరుగుతుంది అనేటువంటిది, అయితే ఇక్కడ మనకి సిలబస్ అనేటువంటిది ఇవ్వలేదు కదా సార్, మరి ఇది మేము ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చా? ఒకటి చెప్పండి, ఎండోమెంట్ ఆఫీసర్కి రామాయణం, మహాభారతం, పురాణాలు, లేకపోతే ఇక ఆగమ విధానాలు, హిందూ కుటుంబ వ్యవస్థ, ఎండోమెంట్ యాక్ట్ ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుందండి? సిలబస్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మీ సిలబస్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవుతామంటే మీరు సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సిలబస్ ఉందో అవే సిలబస్, తెలంగాణ అంశాలు తప్పి మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ సేమ్ సిలబస్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఈ ప్రిపరేషన్ ప్రారంభించండి. అనవసరంగా వ్యాలిడిటీ లేనటువంటి వాళ్ళు
సోషల్ మీడియాలో చెప్పినటువంటి ఆ యొక్క కబుర్ని రూమర్స్ని నమ్మకండి. మీ విలువైనటువంటి సమయాన్ని కోల్పోకండి. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ప్రిపరేషన్ ఎందుకు చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ థియరీ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేటువంటిది చూసుకోండి. ఒక నీటి బొట్టు ఒక పర్వతాన్ని చీలుస్తుంది, ఒక రాయిని చీలుస్తుంది. కాబట్టి మీరు కన్సిస్టెంట్గా రోజుకు కొద్ది కొద్దిగా చదువుకుంటే రేపొద్దున రామాయణ మహాభారతాలన్నీ కంప్లీట్ చేస్తారు, ఆగమ విధానాలు కంప్లీట్ చేస్తారు, హిందూ కుటుంబ వ్యవస్థ గురించి కంప్లీట్ చేస్తారు, ఎండోమెంట్ యాక్ట్ గురించి కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు పూర్తి చేశారు అంటే మీరు హ్యాపీగా ఈ ఎగ్జామ్ రాయగలుగుతారండి. ఆ పుస్తకం కూడా ఎక్స్పర్ట్స్ చేత అందరం కలిసి మీ ముగ్గురం కలిసి రాసాము. ఆ పుస్తకం ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి ఏది అవసరమో అంతవరకునే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ కోర్స్ మీరు పర్చేస్ చేయడం అనేటువంటిది మర్చిపోవద్దు. ఖచ్చితంగా వేకెన్సీస్ వస్తున్నాయండి. ఖచ్చితంగా వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఆపద్దు. కాబట్టి ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, ఆంధ్రప్రభలో వచ్చింది, అలాగే మనకి ఆగస్టు 15 వచ్చినటువంటి న్యూస్ ఇది. కాబట్టి ఈ న్యూస్ కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక మీకు కావాలి అంటే ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను కోర్సు వివరాలు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క సిలబస్ నేను మీకు పంపిస్తాను. కాబట్టి మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.